హాయ్ కళ్యాణ్. హాయ్ సార్. నా వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్ సార్. ఓకే. సో మీ ఫుల్ నేమ్ వచ్చి రావుల పవన్ కళ్యాణ్, రైట్? ఎస్ సార్. ఓకే, ఫైన్. మీరు ఓకే, మీకు ఎనీవే ప్లేస్మెంట్, ఐ మీన్ జాబ్ కూడా వచ్చింది కదా మీకు, మేబీ. ఎస్. ఎస్ సార్. ఓకే. ఓకే. ఈ ఈ సీజన్లో ఏంటంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ బ్యాక్గ్రౌండ్ అండ్ కోర్స్ ఎప్పుడు తీసుకున్నారు, మా సపోర్ట్ ఎలా ఉంది, మా యూఎస్ తెలుగు నుంచి టీం ఎలా సపోర్ట్ ఇచ్చారు, ఇలాగా కొన్ని మీ డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి, లైక్ ఫీడ్బ్యాక్ లాగా. ఫస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ కానీ, మీ పేరు, మీ ఫ్యామిలీ, నేటివ్, ఎనీథింగ్. ఓకే. తెలుగులోనే చెప్పండి, నో ప్రాబ్లం. ఓకే. ఓకే సార్. నా పేరు పవన్ సార్. పవన్ కళ్యాణ్. మరి నెల్లూరు సార్. ఓకే. అండ్ ఫ్యామిలీ వచ్చి మదర్ అండ్ నేను సార్. డాడీ బ్రదర్ చనిపోయారు. ఓ, సారీ. ఓకే. ఓకే. ఇంకా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తే ఆఫ్టర్ ఇంటర్ నేను చార్టెడ్ అకౌంటెన్సీ తీసుకున్నాను సార్. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను చార్టెడ్ అకౌంటెన్సీ తీసుకున్నాను. ఓకే. ఓకే. గుర్తొచ్చింది. అండ్ దెన్ నాకు గ్రూప్ 1 దాకా అయింది. ఓకే. ఓకే, కంటిన్యూ. గ్రూప్ 1 అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేది ఇంకా అవ్వలేదు సార్. ఇంకా అవ్వకపోవడం వల్ల ఇంకా నేను ఏం ఆల్టర్నేటివ్ నాకు బీకామ్ ఉంది. బీకామ్ ఉంది కానీ అది ఫినిష్ కాలేదు. అంటే ఫినిష్ కాలేదు. అంటే గుర్తొచ్చింది. ఎగ్జామ్స్ అంటే రాయలేదు. ఎగ్జామ్స్ రాయలేదు. ఒక మీ నెల్లూరు కదా, రైట్? ఎస్ సార్. ఓకే, అంటే ఫైన్. సిఏతో పాటు బీకామ్ వస్తుంది ఆల్టర్నేటివ్ గా, కానీ బీకామ్ ఫినిష్ కాలేదు. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్ అప్పటికి. ఓకే. అండ్ దెన్ నేను పేటిఎం సేల్స్ బాయ్ గా వర్క్ చేస్తాను. ఓకే. ఇంకా అలా అలా డిగ్రీ 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 కంప్లీట్ చేశాను సార్. అండ్ దెన్ ఓకే. ఎనీవే డిగ్రీ కంప్లీట్ అయింది కదా? డిగ్రీ అయిపోయింది. తర్వాత ఇంకా అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్. తర్వాత మీరు డిగ్రీ అప్పుడు రెగ్యులర్ ఓపెన్? రెగ్యులర్ గా సార్ ఏంటంటే సిఏతో ఆల్టర్నేటివ్ అది. ఓహో. ఓకే. ఓకే. ఆల్టర్నేటివ్ వస్తుంది అంటే సిఏ తీసుకుంటే బీకామ్ కూడా ఆల్టర్నేటివ్ గా వచ్చేస్తుంది. ఓకే. ఓకే. అలా కానీ ఆ ఎగ్జామ్స్ రాలేదు మేము సిఏతో పాటు. దానివల్ల నాకు ఇయర్స్ గ్యాప్ వచ్చేసి నాకు ఇయర్స్ గ్యాప్ ఉంది మెయిన్. అంటే నేను ఏమన్నా నాకు జాబ్ రావాలన్నా కూడా కష్టం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఇయర్ గ్యాప్ ఉంది. ఓకే. ఓకే. తర్వాత ఏం చేయాలంటే ఇంకా పేటీఎం లో వర్క్ చేస్తున్నాను. ఇంకా డిగ్రీ కాలేదు, ఏం చేయలేదంటే పేటీఎం లో వర్క్ చేస్తున్నాను. ఇంకా 1 ఇయర్ అయిపోయి నాకు అర్థం కాలేదు సార్. నేను చదవగలుగుతాను సార్, నాకు ఐడియా ఉంది నేను చదవగలుగుతానని. బట్ నాకు ఆ సోర్స్ కనిపించలేదు ఏం చేయాలో అనేది. ఓకే. అంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద ఒక కామెంట్ చూసాను సార్, ఇట్లా యూఐ UX డిజైనర్ అని. ఓకే. అది అంటే ఫస్ట్ మీరు యూఎక్స్ చూసారా, లేకపోతే అదర్స్ డొమైన్స్ కూడా చూసారా, లేకపోతే మీకు ఎవరైనా రెఫర్ సార్ చేశారా? డొమైన్స్ అదే చెప్తున్నాను సార్. డొమైన్స్ ఉన్నాయి కానీ మనకి నా క్వాలిఫికేషన్ కి అది సెట్ అవ్వదు సార్. నేను ఎంత చదివినా కూడా నా క్వాలిఫికేషన్ చూస్తున్నాను దగ్గర. అంటే నేను తర్వాత ఇంకోసారి నేను డిగ్రీ అయిపోగానే నేను ఇంకా జావా ఫుల్ స్టాక్ చేశాను హైదరాబాద్ జేస్పాడ్ లో. ఓకే. కానీ నాకు 1 ఇయర్ వరకు నాకు స్కిల్ ఉంది సార్, కానీ వాళ్ళు ఏంటంటే క్వాలిఫికేషన్ చూస్తున్నారు. మెయిన్ క్వాలిఫికేషన్ లేదని ఇంకా తరివేస్తున్నారు. ఇంకా సెట్ కాదని. ఓకే. ఇంకా నా వల్ల కాలేదు సార్. అంటే ఇంకేం చేయాలో అర్థం కాక కమ్మ కూర్చొని ఒకసారి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తా చూస్తా ఒక అంటే పోస్ట్ కింద మన పేజ్ కనిపించింది. ఓకే. ఓకే. పేజ్ కాదు సార్, ఒక కామెంట్ కనిపిస్తుంది. మీరు పెట్టారో ఎవరు పెట్టారో నాకు తెలియదు. ఓకే. ఓకే. మీకు కామెంట్ ద్వారా నుంచి అప్డేట్ అయ్యారు ఒక మా దగ్గర. కామెంట్ కనిపించింది, యూఐ UX డిజైనర్ అన్నారు. ఓకే. ఓకే. ఏంటని రీసెర్చ్ నేనే చేశాను. పెట్టాను. ఓకే. ఓకే. మీరే పెట్టారు, ఎవరో పెట్టారు. రీసెర్చ్ చేశాను. ఉమ్, ఇక్కడ మెయిన్ ఏంటంటే దీనికి ఎడ్యుకేషన్ కన్నా ఇక్కడ స్కిల్ సెట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందని మెయిన్ ఫస్ట్ ఆప్షన్ దీనికి మెయిన్ గా తీసుకున్నాను సార్. ఉమ్. అండ్ దెన్ మీ దగ్గరకు అప్రోచ్ అయ్యాను. నాకు ఫోన్ చేస్తే గుర్తొచ్చింది. దానికి ముందు ఇంకా చెక్ చేశాను ఫీజెస్ గురించి. ఉమ్. ఆ ఫీజెస్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి 30,000-50,000 ఉన్నాయి డిజైనింగ్ కోర్సెస్. స్టార్టింగ్ లో ఎంత ఉంది? 30,000-40,000 దాకా ఉంది. ఓకే. వాళ్ళు చెప్పింది అంటే మీకు ముందే చూసాను కదా కామెంట్ రీసెర్చ్ చేసిన తర్వాత
మీకు ముందు ఇంకా అడిగి ఉన్నాను నేను. ఓకే. మేము 30, 40 అలా తీసుకోము. మీరు ఒక మీరుగా సార్ ఇంకా ఇంత యాహ్! యాహ్! సారీ సార్. యాహ్! కంటిన్యూ. కంటిన్యూ. ఓకే. 30-40 చెప్పారు. ఓకే. అది 9-10 months అని చెప్పారు. ఇంకా నాకు అంత టైం లేదు, ప్లస్ ఫీజు చాలా అంత ఎఫోర్డ్ చేయలేను. ఓకే. సో నాకు ఆ తక్కువ మనీతోనే నాకు ఆ ఆ యాహ్! అది ఆ సబ్జెక్ట్ రావాలనేది ఎలా అని చూస్తుంటే మీ 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 ఫీజు గురించి తెలుసుకున్నాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఓకే. తక్కువ ఎఫర్ట్ ప్రైస్ తోనే మీకు మా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తానని తెలుసుకున్నాం బాగా. అది యూట్యూబ్ లో క్లాసెస్ కానీ ఓకే. చూస్తా బాగా చెప్తున్నారే సారు, తక్కువ ఫీజుకైనా కూడా అని చెప్పి మీ దగ్గరికి అప్రోచ్ అయ్యాను. ఓకే. 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 తర్వాత కూడా మీరు 10,000 అయింది. మీరప్పుడు ఎప్పుడు చెప్పండి. ఎన్రోల్ చేసుకున్నారు మీరు కోర్సు? ఐ థింక్ అక్టోబర్ అనుకుంటాను. అక్టోబర్ లో అలా ఎన్రోల్ చేసుకున్నాను. ఓకే. ఓకే. అప్పుడు 10,000. నాకు నాకేంటంటే అదృష్టం ఏంటంటే సార్, నాకు ఇండిపెండెన్స్ డే స్పెషల్ వచ్చింది. ఓకే. అక్కడ ఫీజు తగ్గింది కొంచెం. 10,000 ఉంది 4,900 అని. ఓకే. 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 కానీ నేను మొత్తం క్లాస్ చూసిన తర్వాత ఇంకా దాని యొక్క వాల్యూ 20,000 అయినా పర్లేదు అనుకున్నాను సార్ ఖచ్చితంగా. అంటే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ ఓకే. ఆ ఎనీవే, ఎనీవే మీరు కామెంట్ చూసి ఇట్లాగా కెరీర్‌కి ముందుకొచ్చారు. హ్మ్. మెయిన్ కామెంట్ చూసాను సార్. మెయిన్ కామెంట్ చూసి రీసెర్చ్ చేస్తే ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ కాలేదు. ఇట్లా వెతికాను. ఇట్లా ఇట్లా క్వాలిటీ ఎడ్యుకేషన్ తో తక్కువ ఎఫర్ట్ ప్రైజెస్ తో ఎక్కడ ఉన్నాయని ఎతికితే ప్రైజెస్ అయితే చాలా హైక్ ఉన్నాయి సార్. కానీ నేను అంత ఎఫర్ట్ చేయలేను. కానీ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ తక్కువ ఫీజుతో మీ దగ్గర యూట్యూబ్ లో చూశారు. ఇంకా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను అలా. ఓకే. ఓకే. ఇంకా మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఇంకా అదే ఒక్కొక్క క్లాస్ ఇంత ఇంత వస్తా ఉంది సార్. మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు మెసేజ్ చేసిన రిప్లై ఇచ్చేవారు. అదొక మెయిన్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే సార్, చాలా వరకు నేను జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను కదా సార్. అక్కడ ఒక ఒక రూమ్ కి 500, 600 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి ఎవరికి డౌట్ వచ్చినా కూడా కష్టం అవుతుంది. అంటే రిప్లై అనేది చాలా అవును. తక్కువ ఉంది. కానీ ఆ! మీ అవును. దగ్గర ఏంటంటే నేను ఏం చూసానంటే పెట్టగానే ఆ రిప్లై అనేది నాకు చాలా ప్లస్ అయింది రావడం అనేది. యెస్. అంటే యెస్. అది అనుకున్న యెస్. యెస్. అది డౌట్స్ ఉంటే క్లియర్ చేసి అది మా బాధ్యత. క్లియర్ బాధ్యతే చేయకపోవడానికి సార్, కాదనట్లేదు. అట్లా చాలా తక్కువ కదా సార్, రేర్ కదా. అందరినీ నాది కాకుండా చాలా మందికి వస్తాయి కదా మీకు. ఇంకా యెస్. ఇన్స్టంట్ రిప్లై అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్లస్ అఫోర్డబుల్ ప్రైసెస్. డిజైనింగ్ క్లాస్ ఇంత తక్కువ ఎఫర్ట్ ప్రైస్ నాకు చూడలేదు సార్. ఇక నేను ఫ్రెండ్స్ అనుకున్నా కూడా వాళ్ళు 60-70,000 చెప్తున్నారంట. ఓకే. ఓకే. ఇంత అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ తో. సో కానీ మేమెందుకంటే తక్కువగా ఇస్తున్నామంటే కోర్స్ ఎందుకంటే అంటే మన గురించి జనాలు తెలియాలని చెప్పేసి మేము తక్కువగా ఇచ్చాం స్టార్టింగ్‌లో. లైక్ ఇప్పుడు ఎస్ సార్. రీసెంట్‌గా అంబానీ గారు జియో సిమ్స్ కూడా స్టార్టింగ్‌లో అందరికి ఫ్రీగా ఇచ్చేసారు. తర్వాత ఎస్ సార్. ఆహ్, తర్వాత ఆ వాల్యూ అనేది బాగా పెరిగిపోయింది. అందుకే నేను ఫస్ట్ 1 ఇయర్ కాబట్టి స్టూడెంట్స్‌కి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అదే సార్. మనం హెల్ప్ చేసాము. అది కూడా ఏందంటే ఈ మంత్‌కి ఎండింగ్‌కి మేము ఇప్పుడు ప్రెజెంట్ ఏం ప్రైజెస్ ఉన్నాయో అవే ఉంటే అవి కూడా క్లోజ్ చేసేస్తున్నాం. ఫ్రమ్ జనవరి 1 నుంచి ఏందంటే అన్ని చేంజెస్ చేస్తున్నాం. మార్కెట్‌లో ఎలా ఉందో అలానే చేంజెస్ చేస్తున్నాం మేము ఇప్పుడు. అది. ఓకే. ఓకే సార్. కానీ ఎందుకంటే చెప్పండి సార్. మన గురించి చాలా మంది తెలిసింది కదా! అది నాకు కావాలి ఎస్ సార్. మెయిన్. ఎనీవే అందరూ హెల్ప్ చేశారు. మీరు కూడా చేశారు. అందరూ చేశారు. అండ్ మీరుండే లొకేషన్‌లో కూడా జాబ్స్ కూడా చూపించాం మేము. మీరు అటెండ్ అయ్యారో లేదో నాకు తెలీదు. ఎస్ సార్. నెక్స్ట్ మేము వెళ్ళాం సార్. నెక్స్ట్ చూపించి చెప్పారు. వెళ్లారా మీరు? వెళ్ళాను సార్. వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పారు. ఓకే. ఓకే. ఇంకా నాకు లేదని వచ్చేసాను. కానీ ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ చేస్తున్నారు కదా! మీ లొకేషన్‌లో. ఇంటర్న్‌షిప్స్ ఈ ఇంటర్న్‌షిప్ ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? నన్ను ఇంకా మెయిన్ ప్రాజెక్ట్ లో తీసుకోలేదు, కానీ వాళ్ళ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సార్. ఇంకా వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇంకా. ఓకే. అంటే వాళ్ళు ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఉమ్, ఓకే. 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 కళ్యాణ్.
సో మీకు కోర్సు ఎన్రోల్ అయిన తర్వాత ఎంత టైం పెట్టింది నేర్చుకోవడానికి? అండ్ అసైన్మెంట్స్ ఎలా ఉన్నాయి? క్లాసెస్ ఎలా ఉన్నాయి? ఆ, మన క్లాసెస్. నాకై ఎస్ సార్. నాకైతే నేను మెయిన్‌గా ఎక్కువ చూడటానికి చేయలేదు సార్. వన్ క్లాస్ కానీ చూసాననుకో, ఆ క్లాస్ మొత్తాన్ని రీసెర్చ్ చేస్తాను సార్. ఆ డే మొత్తాన్ని వెంటనే కాకుండా నాకు నియర్లీ 26 క్లాసెస్ కదా సార్. 2 మంత్స్ పట్టింది సార్ అది. ఎందుకంటే నేను ఎక్కువ అంటే ఒక క్లాస్‌ని ఎక్కువ అంటే రీసెర్చ్ చేస్తాను సార్. స్లోగా వింటే స్లోగా స్లోగా నేర్చుకోండి. స్లోగా చేశాను. ఓకే. ఎనీవే పర్ఫెక్ట్‌గా ఉండే కదా మీకు. యెస్ సార్. ఓకే. ఓకే. సో మీరు నేర్చుకున్న క్లాసెస్‌లో మనం చెప్పే కోర్స్ కంటెంట్ అంతా ఇప్పుడు ప్రెజెంట్ మీకు జాబ్ చేస్తున్నారు కదా! యూజ్‌ఫుల్ అయ్యాయి యెస్ కదా సార్. మీకు? యెస్ సార్. ఓకే. ఓకే. కళ్యాణ్ ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడడానికి? కానీ నాతో గాని ఏదైనా మీరు ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నా నాతో గాని, మన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ గాని, స్టూడెంట్స్ గాని ఎవరికైనా సరే. అంటే మీ ఇన్‌స్పిరేషన్ గాని, మీ మోటివేషన్ కానీ హ్మ్. అంటే ఒక్కరితో 10 మందితో షేర్ చేసుకోవడానికి ఏమైనా ఉందనుకుంటే షేర్ చేయండి. నేనేం చెప్తున్నానంటే సార్, ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఒకవేళ వింటున్నారో, ఇంత అఫోర్డబుల్ ప్రైసెస్‌కి ప్లస్ ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ చేసే మెంటర్ గాని నాకు తెలిసి తక్కువ సార్. సో, ఎవరైనా ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రైస్ 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 ఎంతైనా పర్లేదు ప్రస్తుతానికి. అది మీకు ఫ్యూచర్‌లో చాలా బెనిఫిట్ ఇస్తుంది సార్. అదే సార్ మెయిన్ పాయింట్. ఓకే. ఓకే. ప్రెజెంట్ మీకు ఇంటర్న్‌షిప్ ఎన్ని మంత్స్ కళ్యాణ్? నాకు 6 మంత్స్ చెప్పారు సార్ అది. తర్వాత ఫుల్ టైమ్ మీకు చేస్తారని ఏమైనా చెప్పారా? ఫుల్ టైమ్ చెప్పారు సార్. వన్స్ నీ గ్రోత్ అదే మనం చేసే బట్టి ఇస్తా అని చెప్పారు. ఓకే. చేస్తానని చెప్పారు అంతే కదా! యెస్ సార్. ఓకే. ఎవరికైనా ఫ్రెషర్‌గా జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ 2 ఇయర్స్ కష్టపడాలి. మీరైనా, నేనైనా ఎవరైనా సరే. యెస్ సార్. యెస్ సార్. అది కాకపోయినా జాబ్ వచ్చింది సైలెంట్‌గా ఉండబాకండి. డైలీ యెస్ సార్. అప్డేట్ అవుతూ ఉండండి. అంటే అప్డేట్ యెస్ అంటే సార్. లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా ఏమొచ్చాయి లేటెస్ట్‌గా థీమ్స్ ఏమొచ్చాయి, ఏ టూల్స్ వచ్చాయి అవన్నీ మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎనీవే మనం ఏమైనా అప్డేట్స్ ఉంటే మన గ్రూప్‌లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. అది మీకు తెలిసిందే. అదే సార్, చాలా మంది వచ్చి నన్ను అడిగారు ఇట్లా ఎలా కోచింగ్ ఉందని. నేను కూడా మంచిగానే ఫీడ్‌బ్యాక్ ఇచ్చాను ఇప్పటికి. యెస్. చేరమని చెప్పి. ఫైన్. అదే. ఇంటర్న్‌షిప్ అదే ఫస్ట్ ఫ్రెషర్‌గా జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ 2, 3 ఇయర్స్ కష్టపడాలి అని చెప్తున్నాను. ఇంకా ఓకే. పోర్ట్‌ఫోలియో కూడా మంచిగా డెవలప్ చేసుకోవాలి సార్ వాళ్ళు ఎవరైనా. పోర్ట్‌ఫోలియో అండ్ మీ స్కిల్స్ ఏమైనా ఇప్పుడు లేటెస్ట్ పోర్ట్‌ఫోలియో టూల్స్. మీద డిపెండ్ అవుతుంది కదా సార్. ఇప్పుడు మొత్తం యెస్. ఇవన్నీ మీరు అప్డేట్ జాబ్. అవ్వాలి. ఓకే. సార్. ఓకే కళ్యాణ్. ఇంకేమైనా ఉన్నాయో షేర్ చేయడానికి? ఎనీవే మా ఏఎస్ టీమ్ తరపున మీకు కంగ్రాచులేషన్స్. థాంక్ యూ సార్. ఓకే. ఓకే. మొత్తం పర్ఫెక్ట్‌గా ఉంది కదా కంపెనీలో? ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా? ప్రెజెంట్ అయితే ఏం లేదు సార్. ఇంకా ఒక అబ్బాయి కూడా వస్తున్నాడు ఓకే. ఇక్కడికి. ఎంతమంది ఉన్నారు టీమ్‌లో? టీమ్‌లో వచ్చి ఒక 6 మెంబర్స్ ఉన్నారు. ఓహ్! 6 మెంబర్స్. ఓకే. 6 మెంబర్స్ అంటే ఇంటర్న్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్. ఆహా! ఓకే. ఇంకా సీనియర్ డిజైనర్స్ వచ్చి ఒకరున్నారు. వాళ్ళకన్నా కింద వచ్చి ఇంకా ఇద్దరు ఉన్నారు. ఆహా! ఓకే కళ్యాణ్. ఓకే. మీరు అప్డేట్ అవుతూ ఉండండి. విఏఎస్ రిలేటెడ్‌గా ఇప్పుడు లేటెస్ట్‌గా డెవ్ మోడ్ వచ్చింది. డిజైన్ టు కోడింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే. ఓకే సార్. ఏమన్నా అప్డేట్స్ షేర్ చేయండి సార్ మాకు. ఓకే. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడడానికి? హ్మ్. ఓకే కళ్యాణ్. థాంక్ యూ. ఆల్ బెస్ట్ ఆఫ్ ఎవరైతే వింటున్నారో బెస్ట్ ఆఫ్ లక్ సార్ వాళ్ళకి. సారీ? వాళ్ళు కూడా మంచిగా అర్థం కాలేదు. ఎవరైతే వింటున్నారో వాళ్ళకి కూడా ఫ్యూచర్‌లో బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. వాళ్ళకి కూడా మంచిగా ఓకే. జాబ్స్ రావాలి. థాంక్ యూ. అంటే రేపు కూడా మన బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఆ! రేపా సార్? రేపంటే థర్స్‌డే లైవ్ బ్యాచ్. అదే సార్, నెల్లూరులో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి కూడా చెప్పారు నాకు. మా ఇంటికి వచ్చాడు అబ్బాయి. ఇట్లా మీరు చెప్పారని. ఓకే. అంటే జస్ట్ సాయి ఓకే సాయి చెప్పండి. కిరణ్ అని. ఓకే. చెప్పండి పర్లేదు. జస్ట్ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. లైవ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మేము థర్స్‌డే. ఓకే సార్. నేను కూడా ఎవరికైనా షేర్ చేస్తాను సార్. ఎవరికైనా యూజ్ అవుతుంది. ఓకే. థాంక్ యూ. ఓకే. థాంక్ ఓకే కళ్యాణ్. టేక్ కేర్. థాంక్ యూ సార్.